హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన వీడియోలో వంకాయ టమాటాలతోటి నేను రోటి పచ్చడి చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. మనకి నోరు బాగాలేనప్పుడు కూడా దీన్ని చేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. దీని ప్రిపరేషన్ లోకి మనమైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను దీనికోసము కొంచెం మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్రని, చింతపండు, ఎండుమిర్చి, తగినంత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, టమాటా, వంకాయ, కొత్తిమీర, కరివేపాకు నేను తీసుకున్నానండి వీటి కోసము. ఇప్పుడు మనమైతే ఫస్ట్ టమాటాలను కట్ చేసుకుందాము. ఒక టమాటాలో 6 పీసెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. టమాటాలను అయితే నేను 3 టమాటాలు తీసుకున్నానండి. అదే విధంగా పచ్చిమిర్చీలను మాత్రం ఒక్క పచ్చిమిర్చిలో 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు స్పైసీని బట్టి పచ్చిమిర్చిలను తీసుకోండి. దాంతో పాటుగా వంకాయలు నేను 5 వంకాయలు తీసుకున్నానండి. 5 వంకాయలకి 3 టమాటాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి నేను 2 యూజ్ చేస్తున్నానండి. దీనికి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ వాటర్ లో మనము ఈ వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఎండుమిర్చిలను తీసుకుంటున్నాను. ఎండుమిర్చిని ఈ విధంగా మనము తొడియాలు తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీనికోసము తగినంత చింతపండుని నేను నానబెట్టుకుంటున్నాను. చింతపండు అనేది మీరు తినే పులుపుని బట్టి, అదే విధంగా స్పైసీని బట్టి చింతపండుని యాడ్ చేసుకోండి. ఈలోపు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్రని ఇందులో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడకుండా జస్ట్ మనము దోరగా చేసుకుంటే సరిపోతుంది. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు దీన్ని గరిటెతోటి బాగా కలపకూడదండి, ఎందుకంటే అది చాలా మెత్తగా అయిపోతాయి అలా కలపడం వల్ల. ఇప్పుడు మనము ఇందులో తగినంత సాల్ట్ మనము యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కొంచెం తక్కువనే వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. దాంతో పాటుగా పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ముక్క ఎరగదు, తొందరగా కూడా మెత్తగా అయిపోతాయి. అందుకే నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. ఎక్కువ మనము ఫ్రై చేసుకోకుండా జస్ట్ మనకి ముక్క అనేది కొంచెం మెత్తబడి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనము అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిలని ఈ విధంగా వేసుకోవాలి. పచ్చిమిర్చిలు అనేది ఈ విధంగా ముక్కలు చేసుకుంటే మనకు ఎక్కువ ఎగరవండి. పచ్చిమిర్చిలు కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఇదే ప్యాన్ లో ఎండుమిర్చిలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిలు ఎక్కువ మనకి మాడకుండా జస్ట్ లైట్ గా మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్ని మనము ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ గా మనము టమాటాలను కూడా ఇదే ప్యాన్ లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామండి. దీన్ని మనము రోట్లో కానీ మిక్సీలో కానీ చేసుకోవచ్చండి. నేనైతే రోట్లో చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసుకున్న మెంతులు, జీలకర్రని వేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి. ఇది కొంచెం పొడి అయిన తర్వాత మనము ఇందులో వెల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా దంచుకోవాలి. ఈ విధంగా మనం దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర, మెంతులు, వెల్లిపాయ అనేది పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది. కంపల్సరీ దీన్ని మాత్రం మీరు ఇగ్నోర్ చేయకండి. ఇప్పుడు మనము దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని కూడా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చి దంచేటప్పుడు కొంచెం ఎగురుతా ఉంటాయండి. ఇలా ఎగరకుండా ఉండాలంటే ఇందులో కొంచెం మీరు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. నేనైతే వేసుకున్నానండి, కొంచెం అది ఇగ్నోర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం దంచుకోవాలి. నేను కొంచెంగా వేసుకుని దంచుకుంటున్నానండి, ఎందుకంటే రోల్ కొంచెం చిన్నగా ఉందనమాట, అందువల్లనే కొంచెం వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొంచెం చింతపండుని, అదే విధంగా ఇందాక ఫ్రై చేసుకున్న టమాటాల ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం దంచుకుంటా ఉండాలి. మనము ఇది కొంచెం దంచేటప్పుడు కంట్లో ఎగరకుండా చూసుకోండి. ఈ విధంగా రుబ్బుకుంటా ఉంటే కూడా తొందరగా మెత్తగా అయిపోతా ఉంటుంది. చూడండి, పచ్చడి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనము తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకొని ఇంకోసారి మనం దీన్ని కొంచెం బాగా రుబ్బుకోవాలి. రోట్లో చేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇప్పుడు మనము ఇందులో ఇందాక దంచుకున్న మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని మాత్రం మనము ఈ విధంగా వేసుకోవాలండి ఈ పచ్చడిలో. ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వంకాయ ముక్కలు అయితే తొందరగా నలిగిపోతాయండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇలా అప్పుడప్పుడు మనము రోటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి టయాలు ఉండవు కదా ఎక్కువ రోటి పచ్చళ్ళు చేసుకోవాలంటే. కనీసం ఎప్పుడైనా ఒక్కసారైనా మనము ఈ విధంగా చేసుకోవాలి. చూడండి మన పచ్చడి ఎంత బాగుందో. ఇది తింటే కూడా టేస్ట్ సూపర్ గా ఉంటుందండి. ఫైనల్ గా మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అనేది కొంచెం నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నానండి. ఎందుకంటే రోల్ కదా సరిగ్గా నలగదేమో అనేసి. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవచ్చండి, లేకపోతే ఇదే విధంగా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు.
వేడివేడి రైస్ లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అసలుకి. ఇప్పుడు ఈ పచ్చడిని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేనైతే ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటున్నానండి. దీనికోసం నేను ఒక చిన్న ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ లో మినపప్పు కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకుని అదే విధంగా ఆవాలను జీలకర్ర వేసుకుని దాంతో పాటుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసారండి. ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఎండుమిర్చిని అదే విధంగా కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి తగినంత ఇంగువను వేసుకోవాలండి. నేనైతే 1/2 స్పూన్ వరకు ఇంగువను వేసుకున్నాను. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది అసలుకి. ఈ తాలింపును మనము పచ్చడిలోకి కలిపేసుకుందాము. చూడండి మన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని రైస్ లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ లో కానీ చపాతీస్ కానీ ఇంకా దోశల్లో కూడా సూపర్ గా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.